ఆసియా కప్ 2025 స్క్వాడ్ను బీసీసీఐ విడుదల చేసింది. ఈ స్క్వాడ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గిల్ను వైస్ కెప్టెన్ చేయడం, జైస్వాల్, అయ్యర్లకు జట్టులో చోటు కల్పించకపోవడం లాంటి అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అయితే ఈ స్క్వాడ్ విషయమై భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్ సరికొత్త విశ్లేషణను తెరపైకి తీసుకొచ్చాడు. సెహ్వాగ్ ఏమన్నాడంటే, ఆసియా కప్ విడుదల చేసినప్పటి నుండి శ్రేయస్ అయ్యర్ జట్టులో లేకపోవడం హాట్ టాపిక్గా మారింది. అతడికి చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. నేను అయ్యర్ జట్టులో ఉండాలని ఆశించాను. అతను ఐపీఎల్లో చాలా పరుగులు చేశాడు. జట్టును ఐపీఎల్ ఫైనల్స్కు తీసుకువెళ్లి కెప్టెన్గా సత్తా చాటాడు. చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. కానీ అతన్ని జట్టులోకి తీసుకోకపోవడానికి కొన్ని కారణాలున్నాయని సెలెక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఏ స్థానంలో తీసుకోవాలో తెలియడం లేదని చెప్పారు. అందులో కొద్ది వరకు నిజం ఉంది. అయితే అయ్యర్ కాకుండా మరొక ఎక్స్ ఫ్యాక్టర్ను పక్కన పెట్టి బీసీసీఐ చాలా పెద్ద తప్పు చేసింది. ఆ చిచ్చరపిడిగే సిరాజ్. ఇటీవలి ఇంగ్లాండ్ సిరీస్లో సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. చాలా ఎక్కువసేపు బౌలింగ్ చేశాడు. కానీ ఆ తర్వాత అతనికి తగినంత విశ్రాంతి కూడా లభించింది. కాబట్టి అతన్ని ఆసియా కప్ స్క్వాడ్లో చేర్చి ఉండవచ్చు. అతన్ని తీసుకుంటే జట్టు మరింత బలంగా కనిపించేది. బౌలింగ్ యూనిట్ బలంగా కనిపించేది. సిరాజ్ తెచ్చే ఎక్స్ ఫ్యాక్టర్ కొంతవరకు మిస్ అయింది. సిరాజ్ స్థానంలో హర్షిత్ రాణాను తీసుకున్నారు. మరి హర్షిత్ రాణా ఏ మేరకు అంచనాలు అందుకుంటాడో వేచి చూడాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. సెహ్వాగ్ చెప్పినట్లు సిరాజ్ ఆసియా కప్ స్క్వాడ్లో ఉంటే బాగుండేదా, లేక హర్షిత్ రాణా టీ20 క్రికెట్కు పర్ఫెక్ట్ బౌలర్గా మారుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.